హైడ్రా అధికారులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించి ఆ వీడియోలను సోషల్ మీడియాలో హైడ్రా అఫీషియల్ పేజ్లో పోస్ట్ చేశారని ప్రణవ్ ఆంటిలియా విల్లాస్ నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాచుపల్లిలోని ప్రణవ్ ఆంటిలియా విల్లాలో ప్రహరీ గోడ కూల్చివేత ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ జారీ చేసిన ఆర్డర్స్ ను బాధిత మహిళలు తీసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ హైడ్రా అధికారుల తీరు వల్ల మహిళలమైన తమపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతుందన్నారు. తాము ప్రహరీ గోడ కూల్చివేతకు వ్యతిరేకం కాదని, అక్కడ ఉన్న జనరేటర్లు ట్రాన్స్ఫార్మర్లను తొలగించేందుకు సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తాను ఎంత బ్రతిమలాడినా పోలీసులు, హైడ్రా అధికారులు బలవంతంగా వాటిని ధ్వంసం చేశారని వాపోయారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తమకు జీవన హక్కు, గౌరవం మరియు గోప్యత హక్కులు ఉల్లంఘించబడినట్లు కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీతో పాటు విల్లాల లోపల వీధి దీపాలను పునరుద్ధరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కు హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసిందని వారు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై ఏప్రిల్ 7లోగా నివేదిక సమర్పించాలని కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ షామీమ్ అఖ్తర్ ఆదేశించారు. నా పేరు సుచరిత. మేము ఏపీఆర్ ప్రణవ్ యాంటీలియా బాచుపల్లి అసోసియేషన్ నుండి వచ్చామండి. మేమందరము అక్కడ నివసించేటటువంటి నివాసితులము. మొన్న 9వ తారీఖు ఉదయం 11:30 గంటలకు హైడ్రా వాళ్ళు వచ్చి మాకు ఇచ్చినటువంటి నోటీస్ పీరియడ్ 2 రోజుల్లోనే మా గోడ ఒకటి కూల్చేశారండి. ఇది అనాథరైజ్డ్ గోడ అని చెప్పి మాకున్నటువంటి ఒక కాంపౌండ్ వాళ్ళు కూల్చేశారు. అయితే అది గ్రీన్ జోన్ బెల్ట్లో ఉన్నటువంటి మా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంటు, ట్రాన్స్ఫార్మర్సు, మా హై వోల్టేజ్ లైన్స్ అన్నిటినీ కూడా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అక్కడ నుండి ఒక రోడ్డు నిర్మించడానికని చెప్పి అక్కడ వసతి కల్పిస్తూ ఆ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ తీసి పక్కన పడేయటం జరిగిందండి. మేమందరము, మా కమ్యూనిటీలో ఉన్న మహిళలు అందరము, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చి మళ్ళా వేసుకోవాలంటే అది సెల్ఫ్ మెయింటైన్డ్ ప్రాపర్టీ అండి. గడిచిన 12 సంవత్సరాలుగా మా డ్రైనేజ్ కానీ, మాకున్న స్ట్రీట్ లైట్స్ కానీ ప్రతి వసతి మేమే మెయింటైన్ చేసుకుంటామండి. వాటిని పక్కకు తరలించుకునే అవకాశం ఇవ్వండి. ఏ అధికారులు మాకు మళ్ళీ ఇది చేసి పెట్టరని మేము చెప్పినా కానీ పోలీసులు వాళ్ళ ఎక్సెసివ్ ఫోర్స్ యూజ్ చేస్తా మా మహిళలందరినీ దౌర్జన్యంగా పక్కకు లాగి పడేశారండి. దీని గురించి మేము ఇక్కడ మానవ హక్కుల కమిషను మేము మా వినతిపత్రం సమర్పించినప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు మా యొక్క విన్నపాన్ని విని మాకు ఆర్డర్ ఇచ్చారండి. ఏమంటే మా లైఫ్ టు ఆర్టికల్ 21 ప్రకారం, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ నెంబర్ 21 ప్రకారం ద రైట్ టు లైఫ్, ద రైట్ టు ప్రాపర్టీ, ద రైట్ టు సేఫ్టీ, సెక్యూరిటీ, డిగ్నిటీ అండ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్. బ్రతకటం అంటే కేవలం బ్రతకటమే కాదు, మనకున్నటువంటి గోప్యత, మనకున్నటువంటి సేఫ్టీ, మనకున్నటువంటి డిగ్నిటీ ఏదైతే ఉందో మహిళలకు సంబంధించినవి అవన్నీ పరిరక్షించినప్పుడే ఆ రైట్ టు లైఫ్ అనేది సరిగ్గా అమల్లోకి వచ్చినట్టని చెప్పి జడ్జి గారు మాకు ఆర్డర్ ఇచ్చారండి. సంబంధిత అధికారులకి, డీజీపీ గారికి, జీహెచ్ఎంసీ వాళ్ళకి, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి, హైడ్రా వాళ్ళకి కూడా నోటీసులు పంపించారు. దీని గురించి వాళ్ళు అందరినీ రేపు ఏప్రిల్ 7వ తారీఖున వచ్చి వాళ్ళ రిపోర్టును సబ్మిట్ చేయమన్నారండి. మీ మీడియా పక్షంగా మేము అడిగేది ఏంటంటే మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మీరందరూ 10 మందిలోకి తీసుకువెళ్ళి మాకు న్యాయం జరిగించాలని మిమ్మల్ని అందరినీ ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే హైడ్రా వాళ్ళు మా ఆడవాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు శాంతియుతంగా మేము గోడ గురించి ఎటువంటి ఆందోళన చేయలేదండి. వాళ్ళు గోడ పడేశారు, ఆ గోడ గురించి ఎటువంటి ఆందోళన మేము చేయలేదు. మా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏదైతే పక్కకు తీస్తున్నారో దాని గురించే టైం ఇవ్వమని అడిగినప్పుడు మహిళలను పక్కలకు లాగేసేసి ఆ ఫోటోలన్నీ తీసి హైడ్రా అఫీషియల్ సైట్లో రంగనాథ్ గారు పోస్ట్ చేశారండి. ఆయన పోస్ట్ చేసిన తర్వాత అవన్నీ ట్రోలింగ్ అయిపోయి ఎవరెవరో వాటిని మళ్ళీ తిరిగి రీపోస్ట్ చేయటము, చాలా విపరీతమైనటువంటి మానసిక ఆందోళన, విపరీతమైనటువంటి హ్యూమిలియేషన్కి మేము గురయ్యామండి. ఎక్కడెక్కడ ఊరుల నుండి కూడా ఫోన్లు చేస్తున్నారండి. అందులో ఉంది మీరేనా, ఆ ఫోటోలో ఉంది మీరేనా, అలా చాలా అవమానకరమైనటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నప్పుడు మేము గౌరవనీయులైనటువంటి జడ్జి గారిని అడిగినప్పుడు ఇమీడియట్గా ఆ ట్రోలింగ్ ఆపేసేయాలా, ఆ ట్రోలింగ్ ఆపడానికి తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గారికి కూడా సూచించారండి. కాబట్టి మాకు వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం మా మహిళల భద్రతకి, మా మహిళలకు సంబంధించినటువంటి డిగ్నిటీ, మోడెస్టీకి సంబంధించినటువంటి ప్రతి చర్య తీసుకోవాలని చెప్పి మీ అందరి సమక్షంలో కోరుతున్నామండి. వాళ్ళకు ఒక లెటర్ పెట్టుకుందాం అనే లోపలే మాకు సోమవారం పొద్దున 10:30, 11 ఆ మధ్యరాల్లో వచ్చి హైడ్రా 2 వెహికల్స్, పోలీస్ వాళ్ళు 3 వెహికల్స్, ఒక 40 మెంబర్స్ నుంచి పోలీస్ మెంబర్స్ వచ్చి మేము శాంతియుతంగా కూర్చొని అక్కడ మా ఎలక్ట్రికల్ కేబుల్స్, వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయి, అవన్నీ మాకు తొలగించుకోవడానికి మినిమం టైం ఇవ్వండి అంటే వినకుండా వాల్ డెమాలిషన్ చేసి మా ఏవైతే పైప్ లైన్స్ ఉన్నాయో దాని మీద నుంచి రోడ్డు వేశారు. సరే, మా విన్నపం ఏదైతే ఉందో మేము పోలీస్ వాళ్ళకి చెప్పుకుందామని బాచుపల్లి పోలీస్ స్టేషన్కి మేము కొంతమంది
అసోసియేషన్ మెంబర్స్ తరపు నుంచి వెళ్ళామండి. వెళ్తే అక్కడ కనీసం ఎవరు కంప్లైంట్ తీసుకోలేదు. మేము ఆన్లైన్ కంప్లైంట్ చేశాము. అట్లే మా మహిళలు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు 100 డయల్ చేశారు. ఆ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయండి మా దగ్గర. వాళ్ళు 100 డయల్ చేసినా కూడా అక్కడి నుంచి కూడా ఎలాంటి మాకు రెస్పాన్స్ అనేది లేదండి. ఇంకోటి మేము ఇప్పుడు ఉంటున్న ప్లేస్లో అక్కడ గోడ అనేది 14 సంవత్సరాల నుంచి ఉంది. మేమేంటంటే ఆ గోడ మధ్యలో కట్టుకున్నాము, ఎగ్జిట్ 4 వచ్చాక కట్టాము అంటారు. ఎగ్జిట్ 4 వచ్చింది తర్వాత, ముందు ఆ గోడ ఉంది, మా కాలనీ ఉంది. మేము పవర్ కానీ అవన్నీ కూడా మేమే, గార్బేజ్ కానీ అన్నీ కూడా మేమే చేసుకుంటున్నామండి. ఇప్పుడు మాకు పవర్ సప్లై లేదండి స్ట్రీట్ లైట్స్కి. ఇంకొకటి అక్కడ 100 ఫీట్ రోడ్ ఉంది, దాన్ని డెవలప్ చేసుకుంటే అక్కడికి వచ్చే వాళ్ళకి, ఆ 4A ఎగ్జిట్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా అంటే చాలా మాత్రము మనకు ఒక ట్రాఫిక్ జామ్ లేకుండా నీట్గా వెళ్ళిపోతుందండి. మా కాలనీ నుంచి వస్తే ట్రాఫిక్ జామ్ అవ్వటమే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అక్కడ మోర్ దెన్ 3,200 రెసిడెంట్స్ ఉంటున్నారండి. అక్కడి నుంచి ఫ్యామిలీస్ ఉంటున్నారు, ఫ్లాట్స్ ఉంటున్నారు, జనాలు ఉంటున్నాం. అక్కడి నుంచి వస్తే వెహికల్స్ అన్నీ 4A నుంచి, అది మీరు చూసుకునే పాట అయితే గూగుల్ మ్యాప్స్లో చాలా నేరో రోడ్ అండి, చాలా నేరో రోడ్. ఈవెన్ ఎమర్జెన్సీకి కూడా ఏమన్నా హాస్పిటల్స్కి ఏమైనా వెళ్ళాలంటే కూడా చుట్టూ తిరిగినట్టు అవుతుంది, కానీ అది నియరెస్ట్ రోడ్ అయితే అవ్వదండి. ఒకసారి ఎవరైతే అధికారులు ఉన్నారో ఒకసారి ఫీల్డ్కి వచ్చి ఒకసారి చూడండి అక్కడ పరిస్థితి ఏంటి, ఎంత దూరం వస్తుంది ఎగ్జిట్ 4A నుంచి బాచుపల్లికి కానీ మల్లంపేట నుంచి బాచుపల్లికి ఎంత వస్తుందో ఒక్కసారి నిజాలు తెలుసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. అలాగే అధికారులను కూడా ఒక్కసారి మా యాంటీలియా విజిట్ చేయాలని వినపంగా కోరుతున్నామండి. మీడియా వాళ్ళు మాకు కూడా ఎంతో సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. మా తరపు నుంచి మా అయితే విన్నపం ఉందో దయచేసి అధికారులకు విన్నపించండి.